కాకినాడ నగరంలో దేశ ప్రధాన పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య నిరసన హోరుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళనకు దిగారు. దీనికి దీటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బీజేపీ చేస్తున్న నిరసనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకుని ఇరు పార్టీ నాయకులను చెదరగొట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిని రాహుల్ గాంధీ దూషించారని, ఇందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి దీటుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటర్ ఇచ్చారు. ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ స్టేజ్ మీద నుంచి చాలా అశ్లీలైనటువంటి పదాలు భారత ప్రధాని గారిని, వారి తల్లి గారిని ఉద్దేశించి మాట్లాడడం చాలా దారుణం. అటువంటి సంఘటన భారతదేశంలో జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఏ విధమైనటువంటి కల్చరు ట్రెడిషన్లో మనం బతుకుతున్నాం. మన భారత ప్రధానినే విమర్శించి వారి తల్లి గారిని విమర్శిస్తే వారికి మహిళలపై ఉన్నటువంటి ఏదైనటువంటి ఒపీనియన్ ఉందో క్లియర్గా అర్థమవుతుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి తల్లిని విమర్శిస్తే కాంగ్రెస్ పార్టీ వారు మామూలుగా భారతదేశంలో ఉన్నటువంటి మిగతా మహిళల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయబోతున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమానికి, ఇటువంటి దురాగతానికి పాల్పడినటువంటి రాహుల్ గాంధీని తప్పకుండా ఉరికంప మీద ఎక్కించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా శ్రేణులను రెచ్చగొట్టే విధంగా, వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఎంత క్రైమ్ చేసినా సరే ఒక్క మాట కూడా మాట్లాడకుండా వారిని వెనకేసుకురావడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉండకూడదు. వారిని ఇటలీ పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇటలీ పంపించే ముందు భారత సంస్కృతిలో భాగంగా వారికి ఇచ్చేటువంటి శిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ భారతీయ జనతా పార్టీ అధిక సంఖ్యలో శ్రేణులు చాలా మంది వద్దాం అనుకున్నారు. దాన్ని కూడా చాలా ఆటంకాలు కలిగించారు. మేము దిష్టిబొమ్మ దగ్ధం చేద్దాం అనుకుంటే దాన్ని కూడా శాంతియుతంగా చేసే కార్యక్రమాన్ని కూడా పోలీసులు విఘాతం కల్పించడానికి చూస్తే ఇక్కడి నుంచి కూడా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ వర్క్ చేస్తుందని డౌట్ కలుగుతుంది. కుట్రలో భాగమని ఎవరైతే ఆ హీనమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళని ప్రేరేపించే విధంగా అతను మాట్లాడడం చాలా బాధాకరం. అంటే ఒక విదేశీ సంస్కృతిని అతను అలవర్చుకుని భారతదేశంలో స్త్రీలను గౌరవించాలి, స్త్రీలని ప్రతిదానిని కూడా మనం మాతృభూమి అంటే భూమాత, తులసీమాత, గంగామాత ఎలాగ తల్లిని మనం ఎంతో గౌరవంగా చూసుకునే ఈ భూభాగంలో రాహుల్ గాంధీకి ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండే అర్హత లేదని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన వెంటనే శిక్షించాలి, ఈ విషయంపై క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారండి. ఒక తల్లిని గౌరవించలేని వ్యక్తి, విదేశీ మహిళ పుట్టిన వ్యక్తిగా ఈ రోజు రాహుల్ గాంధీ నిరూపించుకోబడ్డారు. ఈ స్వదేశంలో పుట్టి ఆయనకి స్వదేశంలో ఉన్న ఎలా మాట్లాడాలో తెలియని స్థితిలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఉన్నారు. పెద్దలు చెప్పినట్లుగా విదేశీ వ్యక్తులకి స్వదేశీ బుద్ధులు రావు అని చెప్పడానికి ఇదే నిదర్శనంగా రాహుల్ గాంధీ గారి పైన శిక్ష విధించేలాగా చర్యలు తీసుకోవాలి.